రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పరిస్థితి ఎట్లయిందంటే ఓడ ఎక్కేదాకా ఓడ మల్లన్న, ఓడ ఎక్కిన తర్వాత బోడి మల్లన్న అన్నట్టుగా తయారైంది. ఎన్నికలకు ముందు అన్ని వర్గాల ప్రజలని అనేకమైనటువంటి హామీలు ఇచ్చి మోసం చేసి, ముఖ్యంగా వరంగల్ డిక్లరేషన్ పేరు మీద రైతులకి అనేకమైనటువంటి హామీలు ఇచ్చి, ముఖ్యంగా అందులో రుణమాఫీ పేరు మీద 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ ఏకకాలంలో చేస్తా అని చెప్పి 8 నెలలుగా పబ్బం గడిపి, తీరా మేము రుణమాఫీ చేసామని చెప్పి కాంగ్రెస్ నాయకులు, మంత్రులు అందరూ కూడా సంబరాలు చేసుకుంటూ ఎక్కడ కూడా రుణమాఫీ అనేది ఇలా ఊర్లలోకి వెళ్తే రైతులంతా కూడా చాలా ఆవేదనతోటి ఇలా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం హామీల వరకే కేవలం సంబరాలు చేసి వాళ్ళందరూ కూడా ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా రైతు రుణమాఫీ అనేది మరి ఇప్పటికీ లక్షలాది మంది రైతులకి రుణమాఫీ చేయలేదు. కేవలం 20 లక్షల పైచిలకు రైతులకు మాత్రమే చేసి, అది కూడా ఇంకా పూర్తిగా అమలు కాలేదు. డబ్బుల విషయంలో కూడా వాస్తవానికి అది 60 లక్షలకు పైగా రుణాలు ఉన్నాయి ఇప్పుడు ఇలా రైతులై. కానీ ఎస్ఎల్బిసి నిర్ణయించిన ప్రకారంగా 49,500 కోట్ల రూపాయలు క్రాప్ లోన్స్ ఉన్నాయని చెప్పి తేల్చిరు. దానికి కేబినెట్ కమిటీ వీళ్ళు దాని నుంచి మిగతా అంతా కోతలు పెట్టి 31 కోట్ల రూపాయలు రుణాలు ఉన్నాయని చెప్పారు. మరి వాస్తవానికి మరి 3 విడతలుగా ప్రకటనలు చేసి సంబరాలు చేసి ఇంత చేసి వీళ్ళు చేసింది ఎంత అంటే కేవలం 17,933 కోట్ల రూపాయలు మాత్రమే మరి రుణాలు మాఫీ చేస్తామని చెప్పి వాళ్ళే అధికారికంగా ప్రకటించిన పరిస్థితి ఉంటే, బడ్జెట్లో కూడా మరి వీళ్ళు ఇలా 50 లక్షల కోట్లు, సుమారు 50 లక్షల కోట్ల రూపాయల అప్పు ఈ రుణాలు ఉంటే వీటికి మరి బడ్జెట్లో ఏకకాలంలో చేస్తా అన్నప్పుడు 50 లక్షల కోట్ల రూపాయలు కేటాయింపులు జరపాలి. కానీ వాస్తవం బడ్జెట్లో కేటాయించింది కేవలం 26,000 కోట్ల రూపాయలు మాత్రమే. మరి ఈ అంకెలకు దేనికి కూడా ఎస్ఎల్బిసి నిర్ణయించిన దానికి కానీ వాస్తవానికి ఉన్నది కానీ నిజానికి అమలు చేసినప్పుడు 3 విడతలుగా మాఫీ చేస్తామని చెప్పిన ప్రకటనలు కానీ పొంతన లేనటువంటి పరిస్థితి ఉన్నది. రైతులను కేవలం వాళ్ళను మోసం చేస్తున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం కేవలం మోసం చేస్తున్నది, దగా చేస్తున్నది. ఏదైతే వాళ్ళను వాడుకొని ఎన్నికల కోసం వాడుకొని వదిలేసిన పరిస్థితి అలా కాంగ్రెస్ పూర్తిగా కనబడుతున్నది. కేవలం రైతు భరోసా పేరు మీద 15,000 రూపాయలు ఇస్తా అని చెప్పారు. గత ఎన్నికల సమయంలో, అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎలక్షన్ కమిషన్ వద్ద రైతు బంధు పైసలని వీళ్ళే కాంగ్రెస్ పార్టీ అప్పుడు కాంగ్రెస్ పార్టీ అబ్జెక్షన్ తెలియజేసి వాటిని నిలుపుదల చేసి పోయిన రబీ సీజన్కి నవంబర్లో ఇవ్వాల్సినటువంటి డబ్బులని మొన్న మేలో ఇచ్చినటువంటి పరిస్థితి. ఖరీఫ్కి ఈ వర్షాకాలం పంటకి ఇవ్వాల్సినటువంటి రైతు భరోసాన ఇస్తానంటే 15,000 రూపాయలు ఇవాళ మరి ఆగస్టు నెల అయిపోతున్నది. ఈ డబ్బులను ఇవ్వకుండా ఏదో కేబినెట్ కమిటీ పేరు మీద ఇది తేల్చడానికి కేబినెట్ కమిటీలు అవసరం లేదు, మీకు చిత్తశుద్ధి లేదనడానికి నిదర్శనం తప్ప కేవలం తత్సారం చేయడానికి, కేవలం వాయిదాలు వేయడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం తప్ప నిజంగా వీళ్లకు రైతు భరోసా ఇచ్చే ఉద్దేశం లేదు. అదేవిధంగా రైతు భరోసా పైసల్ని వాటిని డైవర్ట్ చేసి వాళ్ళ రుణమాఫీ పేరు మీద కాకమ్మ కథలు చెప్పి రైతులను దగా చేసి మోసం చేసి రైతులను పబ్బం గడుపుకోవడానికి ప్రయత్నం చేస్తున్నది. మేము ఇప్పటికే డిమాండ్ చేస్తున్నాము, భారతీయ జనతా పార్టీ మీరు వెంటనే మీరు చేస్తున్నటువంటి రుణమాఫీ మరి 3 దఫాలుగా అయిపోయింది. మరి రుణమాఫీ 2 లక్షల వరకు మరి ఎంతమందికి చేసిరు, ఎంతమందికి మీరు రుణాలు వాస్తవానికి ఎంత రుణమాఫీ చేయాలి, ఎంతమందికి చేసిరు, ఎన్ని రుణాలు ఎంతమంది ఇంకా కానిటువంటి రైతులు వాళ్ళ బ్యాంకుల చుట్టూ అధికారుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి, రోడ్డు మీద పడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇవాళ మరి శ్వేతపత్రం విడుదల చేసి మీకు మరి వాస్తవాలు రైతులకు, ప్రజలకు, తెలంగాణ ప్రజలకు తెలియపాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. మీరు మోసం చేసి ఏదో పబ్బం గడుపుకుందాం అంటే గత ప్రభుత్వానికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ రకంగా అయితే 1,00,000 రూపాయల రుణమాఫీ చేస్తా అని చెప్పి ఇంకా అనేకటువంటి హామీలు ఇచ్చి ఏ రకంగా మోసం చేస్తే ఇవాళ వాళ్ళని ఏ రకంగా బొందబెట్టిరో ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మీరు సంవత్సరం తిరగకముందే మీకు బొందబెట్టేటువంటి పరిస్థితి రైతులు తీసుకొస్తారు, రోడ్ల మీద ఎక్కే పరిస్థితి వస్తుంది. ఈ యొక్క రైతు బంధు రుణమాఫీ అమలు చేయనందుకు, సంపూర్ణంగా అమలు చేయనందుకు ఇంకా అనేక కొరీలు పెట్టి ఏదైతే రేషన్ కార్డ్స్ ఈ పేరు మీద కానీ ఇంకా అనేకటువంటి పేర్లతోటి కొరీలు పెట్టేసి రైతు రుణమాఫీని సక్రమంగా అమలు చేయకుండా కేవలం ప్రభుత్వమే
దీన్ని ఎందుకంటే డబ్బులను రొటేషన్ చేసుకోవడం కోసం డబ్బులను తగినంత కేటాయింపులు జరపని కారణంగా డబ్బులు అవైలబుల్ లేని కారణంగా కేటాయించిన కారణంగా వీళ్ళని కేవలం ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నది. మళ్ళీ కలెక్టరేట్ హెల్ప్ డెస్క్లు పెడతాం, లేకపోతే ఇంకెక్కువ అధికారుల చుట్టూ పోవండి. ఇదన్నీ చేయడానికి మీరు సంవత్సర కాలం సుమారు 8-9 నెలలుగా మీరు చేసిన పని ఏంది? మరి రైతుల యొక్క డాటా లేదా? ఎవ్రీథింగ్ డాటా అంతా ఉన్నప్పటికీ కూడా కేవలం వీళ్ళను మోసం చేయడం కోసం ఏదో బ్రోకర్లు ఏదో రకంగా ఏదో నమ్మబలుగుతారో ఆ రకంగా ఇవాళ రైతులను నమ్మబలికే ప్రయత్నం చేస్తున్నారు. ఇటువంటి దురాలోచనను మానుకోమని చెప్పంటున్నాం. మీకు చేతన కాదంటే మీరు ఇప్పటికైనా ప్రజలకు రైతులకు క్షమాపణ చెప్పండి. మీరు లేదంటే మీరు దేనికైనా మీరు రైతులంతా తిరగబడే పరిస్థితి వస్తుంది. ఈ రుణమాఫీ ఏదైతుందో దీన్ని సక్రమంగా అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ మేము ఎల్లుండి 20వ తారీఖు నాడు ఈ కరీంనగర్ జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలకు పిలుపునిస్తున్నాం. అన్ని తహసీల్దార్లకు కూడా మెమోరాండం వినతి పత్రాలు సమర్పిస్తాం. అదేవిధంగా ఈ రైతులు రుణమాఫీ కానటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి దగ్గరికి కూడా రచ్చబండలు గ్రామాన రచ్చబండలు ఏర్పాటు చేసి వాళ్ళ యొక్క రుణమాఫీ కానటువంటి రైతుల నుంచి మేము ఫిర్యాదులు స్వీకరిస్తాం. రచ్చబండ కార్యక్రమాలు ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా వెంటనే వాస్తవాలు తెలియజేసి ఏ రైతు కూడా ఏదైతే పట్టా పాస్బుక్ క్రాప్ లోన్ తీసుకున్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వెంటనే రుణమాఫీ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేనట్టయితే రైతులకు అండగా భారతీయ జనతా పార్టీ ఉంటుంది. వాళ్ళ తరఫున మేము ఉద్యమిస్తాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ చేసేంత వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం వెంటబడతామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం.